గుంటూరు జిల్లా వినుకొండ మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్లో చీఫ్ విప్ జీవి ఆంజనేయులు పాల్గొన్నారు. అర్జీదారుల సమస్యలను వెంటనే పరిష్కరించాలంటూ అధికారులను ఆదేశించారు. ప్రజా దర్బార్కు వచ్చే ఫిర్యాదుల్లో అత్యధికం వైసీపీ అరాచకాలపైనే ఉన్నాయని అన్నారు. జగన్ మాఫియా రాజ్కు ఇది మంచి ఉదాహరణగా ఆయన పేర్కొన్నారు. వినుకొండలో అధికారులను బెదిరించి స్థలాలు లాక్కున్నారని అన్నారు. జగన్ 10 లక్షల కోట్ల అప్పులు నెత్తిన పెట్టిపోయినా వడ్డీలు కడుతూ చంద్రబాబు అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు తీసుకువెళ్తున్నారని ఆంజనేయులు తెలిపారు. ప్రజా దర్బార్లో విశేష స్పందన. రాష్ట్రంలో ఎక్కడ ప్రజా దర్బార్ చూసినా చంద్రబాబు గారు పెట్టినా, లోకేష్ గారు పెట్టినా, నియోజకవర్గాల్లో శాసనసభ్యులు పెట్టినా ప్రజా దర్బార్ అంటే గత 5 సంవత్సరాల్లో న్యాయం జరగనటువంటి విషయాలు అనేకం. ప్రజా సమస్యలు, ల్యాండ్ గ్రాబింగ్ కేసులు, భూ దురాక్రమణలు అన్ని కూడా కోకొల్లలుగా వెలుగులోకి వస్తున్నాయి. ఈ రోజు ఇక్కడ ప్రజా దర్బార్ లో కూడా మాఫియా వాళ్ళు గతంలో అధికారాన్ని దుర్వినియోగం చేసి అధికారులను బెదిరించి మా స్థలాలు లాక్కున్నారని వాపోతా ఉన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చింది. ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా, గుండె మీద చేసుకొని ఉండండి. ఎక్కడ ఏ ఒక్కరికి అన్యాయం జరగదు. ఎవరు బెదిరించినా, ఎవరు రౌడీజం చేసినా, ఎవరు గుండాయిజం చేసినా వాళ్ళకి చుక్కలు కనపడతాయి. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినాక రౌడీజానికి, గుండాయిజానికి, మాఫియాలకి స్థానం లేదు. ఉక్కు పాదంతో అణిచేస్తున్నారు చంద్రబాబు గారు. ఎక్కడికక్కడ ప్రతి జిల్లాలో ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్లు, అన్ని డిపార్ట్మెంట్ వ్యవస్థలు కూడా అరాచకాల మీద, రౌడీజం, గుండాయిజం మీద ఉక్కు పాదం పెట్టింది.